హైదరాబాద్ నగరం ఎంతో మంది తలరాతలు మార్చింది. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ సొంత నగరంగా మార్చుకుంటారు. కానీ కిషోర్ జీవితంలో మాత్రం హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కాలేజీలో కిషోర్ మోహన్ చూసి అందరూ, ఈ బెకార్కి ఈ కాలేజీలో సీట్ ఎలా దొరికిందిరా అంటారు. కిషోర్ చూడ్డానికి చాలా స్మార్ట్గా ఇంకా అట్రాక్టివ్గా ఉంటాడు. కానీ డబ్బులు లేని కారణంగా చూడ్డానికి చాలా బోరింగ్గా ఉంటాడు. ఎప్పుడైనా ఒక అబ్బాయి బైక్ మీదొచ్చి ఆ అమ్మాయితో కనిపించినప్పుడు కిషోర్కి లాస్య గుర్తొస్తుంది. లాస్య మీద చేయి వేసి బైక్ మీదొస్తూ ఆ బైక్ని ఫాస్ట్గా నడుపుతుంటే, కాలేజీలో మా ఇద్దరిని అందరూ అలా చూశారంటే మాడిపోతారు. షాప్లో ఉన్న బర్ణాలంతా రాసుకున్నా తగ్గదు అని అనుకుంటూ తన చేతిలో ఉన్న బర్ణాల్ని గట్టిగా నొక్కుతాడు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఇదేమైనా స్ట్రెస్ బాల్ అనుకున్నావా ఇలా నొక్కడానికి? సారీ సార్. దీని డబ్బులు ఎవరిస్తారు? మీ బాబా? కట్ చేస్తా, నీ శాలరీ నుండి కట్ చేస్తా, డబ్బులు కట్ చేస్తా. డబుల్ కట్ ఎందుకు సార్? ఇంకోసారి ఇలా నొక్కేటప్పుడు నువ్వు 2 సార్లు ఆలోచిస్తావు. కిషోర్ అమీర్పేట్లో ఒక చిన్న మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ షాప్ పేరు వాసురావు మెడికల్ స్టోర్స్. ఆ షాప్కి తన పేరే పెట్టుకున్నాడు వాసురావు. కిషోర్ 5 ఏళ్లుగా ఆ షాప్లోనే పనిచేస్తున్నాడు. తనకు ఆ షాప్లో పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఫోన్. వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయి. కిషోర్కి అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం వచ్చింది. వెంటనే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అండి, అమీర్పేట్లోనే బెస్ట్ మెడికల్ షాప్ వాసురావు మెడికల్ స్టోర్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎవరు ఫోన్ చేసినా కిషోర్ ఇలానే గ్రీట్ చేస్తాడు. నేను మూన్ హోటల్ నెంబర్ 102 నుండి మాట్లాడుతున్నాను. చిన్న ఆర్డర్ ఉంది, వెంటనే నోట్ చేసుకుని త్వరగా ఇక్కడికి తీసుకుని రావాలి. అవతల వ్యక్తి మాటలు విన్న కిషోర్ ఇంతకు ముందా గొంతు ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటాడు. సరే సార్, మీ ఆర్డర్ ఏంటో చెప్పండి. రాసుకో. 2 హాట్ ప్లే ప్యాకెట్స్, ఒక టిష్యూ పేపర్స్ ప్యాకెట్. హార్ట్ ప్లే పేరు వినగానే మనసులో నవ్వుకుంటాడు. ఎందుకంటే హార్ట్ ప్లే అనేది కండోమ్ షార్ట్ ఫామ్. హలో, రాసుకున్నావా లేదా? హా సార్, నేను రాసుకున్నాను. అయితే ఫోన్లోనే పంపిస్తావా? రాసుకుంటే వెంటనే తీసుకుందా. బయట వర్షం పడుతుంది సార్. తమ్ముడు, ఈ ఆర్డర్ కిషోర్ నాయుడు నుండి వచ్చిందని మీ ఓనర్ వాసుకి చెప్పు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే చెప్పినవన్నీ నీట్గా ప్యాక్ చేసి తీసుకునిరా. అర్థమైందా? త్వరగా రావాలి. ఫోన్ పెట్టే. స్టాప్. ఫోన్ అయిపోయిందా? మహారాజులా పోజ్ ఇవ్వడం మానేసి వెంటనే ఆర్డర్ ఇచ్చేసిరా. లేదు సార్, నేను చెప్పేది కొంచెం వినండి. బయట ఎలా వర్షం పడుతుందో చూశారు కదా. కొంచెం తగ్గిన తర్వాత వెళ్తాను. అసలు కిషోర్ నాయుడికి ఇంత అర్జెంట్ ఏంటో అర్థం కావట్లేదు. సైకిల్ మీద వెళ్తే తడిచిపోతాను సార్. ఏమన్నా? ఫోన్ చేసింది కిషోర్ నాయుడా? తను మనకి రెగ్యులర్ కస్టమర్. తలుచుకుంటే మన షాప్ క్లోజ్ చేయగలడు. కానీ సార్. సార్ లేదు, ఏమి లేదు. వెంటనే నా బైక్ తీసుకెళ్లి ఆర్డర్ ఇచ్చేసిరా. కానీ సార్, ఈ ఆర్డర్ నుండి 20 రూపాయలే లాభం ఉంటుంది. మనకే 50 రూపాయలు పెట్రోల్ వేస్ట్. ఒకవేళ పొరపాటున బైక్ ఆగిపోతే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇందులో నీ ప్రాబ్లం ఏంటి సార్? నేను చెప్పింది మాత్రం చెయ్యి. అసలు కిషోర్ నాయుడు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? ఇదిగో పట్టుకో, వెళ్ళావు. కిషోర్ తాళం తీసుకుంటాడు. తన లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత బండి నడిపే ఛాన్స్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకోవైపు ఆ వర్షంలో బండి మీద వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే మళ్ళీ వాసురావు తననే తిడతాడు అని భయపడతాడు. కిషోర్ ఎన్నో ఏళ్లుగా ఆ షాప్లో పనిచేస్తున్నా ఇప్పటికీ బండి కొనుక్కోలేకపోయాడు. కిషోర్, ఇంకో 2 నెలల్లో బైక్ కొనలేదంటే నేను నీకు బ్రేకప్ చెప్పేస్తా. ఐఎమ్ వెరీ సీరియస్. నిజంగా చెప్పేస్తా. హే రిలాక్స్, చిల్. సీ, ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ. ఐ డోంట్ టాక్ టు యూ.
త్వరగా డెలివరీ ఇచ్చేసి తిన్నగా లాస్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు కిషోర్. ఫాస్ట్గా బ్లూమూన్ హోటల్ బయట బైక్ని పార్క్ చేసి హోటల్ లోపలికి వెళ్తాడు. హలో సార్, నేను వాసురావు మెడికల్ షాప్ నుండి వస్తున్నాను. రూమ్ నంబర్ 102 నుండి ఆర్డర్ వచ్చింది. ఇట్నుంచి వెళ్ళు, రెయిన్ కోట్ తీసేసి వెళ్ళు. ఓకే సార్. కిషోర్ 102 రూమ్ దగ్గరికి చేరుకుంటాడు. పక్కనే ఉన్న డోర్ బెల్ కొడతాడు. వెంటనే డోర్ తెరుచుకుంటుంది. కిషోర్ ఇలా అంటాడు, ఇదిగోండి మీ. ఇంకా ఏదో చెప్పాలి అనుకునే లోపు ఒక్కసారిగా ఆగిపోతాడు. తన ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది. తనెవరో కాదు, కిషోర్ గర్ల్ ఫ్రెండ్ లాస్య. లాస్యా, నువ్విక్కడేం చేస్తున్నావు? లాస్య కూడా కిషోర్ని చూసి షాక్ అవుతుంది. తనక్కడికి వస్తాడు అని అస్సలు ఊహించదు. నువ్వు నన్ను ఫాలో చేస్తూ వచ్చావు కదా? హే లాస్యా డార్లింగ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, సురేష్, నువ్వా? లాస్యతో ఇక్కడ? ఎంత ధైర్యం ఉంటే లాస్య మీదే చేయిస్తావు? కిషోర్ లానే లాస్య, సురేష్ కూడా అదే కాలేజీలో చదువుతున్నారు. ఆ కాలేజ్ చైర్మన్ కూడా సురేష్ ఫాదరే. లాస్య సురేష్ ఫాదర్ కంపెనీలో ఒక జాబ్ సంపాదించింది. ఇంకో పక్క సురేష్ లాస్యకి లైన్ వేయడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం కిషోర్ కూడా 2-3 సార్లు చూశాడు. కానీ లాస్య మాత్రం మేం మంచి ఫ్రెండ్స్, మా మధ్య ఏం లేదు అని కవర్ చేసేది. కిషోర్, వెళ్దామా? తనతో ఏం మాట్లాడుతున్నావు? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ఏం లేదు, టెన్షన్ పడకు. పద పద. నేను నిన్ను వదిలిపెట్టను. ఆగు. కిషోర్ కోపంగా ముందుకొస్తుంటే ఇద్దరిని లాస్య ఆపుతుంది. కిషోర్, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. బ్రేకప్? లాస్య, నువ్వు నన్ను వదిలేస్తున్నావా? లాస్య, నేను నీ కిషోర్ని. మర్చిపోయావా? మనం ఎప్పటికీ కలిసి ఉండాలనుకున్నాం. నీకోసం బైక్ కూడా కొందాం అనుకున్నాను. అవసరం లేదు. బైక్ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? నన్ను బయటికి తీసుకుని వెళ్ళడానికే నీ దగ్గర డబ్బులుండవు. నువ్వు బైక్ కొంటావు. డోంట్ టచ్ మీ. సరే, బైక్ కొని తీసుకొస్తావు. అందులో పెట్రోల్ ఎలా కొట్టిస్తావు? నీ జీతం 8,000 మర్చిపోకు. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావో చెప్పు. కిషోర్, నీతో సైకిల్ మీద కాలేజ్కి వస్తుంటే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నాకలాంటి లైఫ్ వద్దు. నీలాంటి బికారితో నేనుండలేను. లాస్య కోసం కిషోర్ ఎంత చేసినా తను అన్నీ మర్చిపోతుంది. కిషోర్, ఒక్క విషయం, నువ్వు నన్ను మోసం చేశావు, పిచ్చిదాన్ని చేశావు. అవును, అందుకే నేను సురేష్తో మ్యాచప్ అయ్యాను. ఈ రోజు నుండి తనే నా బాయ్ ఫ్రెండ్. కిషోర్ బాధగా ఏడుస్తూ కిందికి దిగుతాడు. జీవితంలో మొట్టమొదటిసారి ప్రేమలో ఫెయిల్ అయ్యాడు. వావ్, అయితే వీడా కాలేజ్లోని సీక్రెట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? సీరియస్లీ లాస్యా? డబ్బులు లేవన్న కారణంతో తన ప్రేమే కాదు, జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ గెట్టింగ్ దిస్. నీలాంటి అన్లెక్కి ఫెలోని నేను ఎక్కడా చూడలేదు. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. రేయ్, డబ్బులు తీసుకోవడం మర్చిపోయావు. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. జరిగింది తలుచుకొని కిషోర్ కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే జోరుగా వర్షం మొదలవుతుంది. అయినా సరే కిషోర్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వడు. నేనేం పాపం చేశానని నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు ఈశ్వరా? కిషోర్ పైకి చూస్తూ ఏడుస్తాడు. తన కన్నీళ్లు వర్షపు నీటితో కలిసిపోతాయి.
తను అలా ఏడుస్తూ ఉన్నప్పుడు తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? కిషోర్ తన ఫోన్ తీసి రెండో మెసేజ్ చదువుతూ ఒక్కసారిగా తన ఎక్స్ప్రెషన్ మార్చేశాడు. మొహంలో చిరునవ్వు వచ్చింది. ఆ మెసేజ్లో, కుటుంబం నీకు పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. పసుపులేటి ఫ్యామిలీ వారసుడు కిషోర్ పసుపులేటికి 7 ఏళ్లుగా చేస్తున్న పేదరిక శిక్ష పరీక్ష పూర్తయింది. ఈ రోజు నుండి మా ఆస్తంతటికి నువ్విప్పుడు వారసుడివయ్యావు. అసలు ఎవరి కిషోర్ పసుపులేటి? తనకి పెట్టిన ఆ పరీక్షేంటి? ఒక్క రాత్రిలోనే బికారి నుండి బిలేనీర్గా ఎలా మారాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకుని అద్భుతమైన ఆడియో సిరీస్ శ్రీమంతుణ్ణి వినేసేయండి.